నేతలు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. వీరిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం పోలీస్ వలయంలో ఉంది. ఉదయం నుంచి అటు విద్యార్థులు, ఇటు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనకు దిగడంతో కార్యాలయం చుట్టూ పోలీసులను మోహరించారు. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఉదయం నిరసనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసేందుకు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే వారికి కార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ డిజిట్ ఒకటి, ఇంకో సింగిల్ డిజిట్ బార్కోడింగ్ చేయాలన్నమాట. అది చేయకుండా 0 వచ్చింది, 4 పక్కన యాడ్ చేసి 4 వస్తే 0 తీసేసి 4 వేసి ఇంత ముందుకు ఫెయిల్ అయితే కూడా 0 1 అని వేస్తుంది. ఇప్పుడు 0 0 లేదా 4 5 ఇట్లా ఇండివిజువల్ మార్క్స్ వేస్తాం. చాలా కష్టం. బార్కోడింగ్ చేయడానికి కాదన్నా, బార్కోడింగ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ డిజిట్ ఒకటి, ఇంకో సింగిల్ డిజిట్ బార్కోడింగ్ చేయాలన్నమాట. అది చేయకుండా 0 వచ్చింది, 4 పక్కన యాడ్ చేసి 4 వస్తే 0 తీసేసి 4 వేస్తుంది. ఇంత ముందుకు ఫెయిల్ అయితే కూడా 0 1 అని వేస్తుంది. ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలపై తక్షణమే కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అవకతవకల వల్ల, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు ఇంత ఉపద్రవం వచ్చింది. 12 మంది విద్యార్థుల చావుల కారణమైన మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. జగదీశ్వర్ రెడ్డి వాస్తవంగా మంత్రిగా వైఫల్యం చెందిండు. ముఖ్యమంత్రి ఇంతవరకు సమీక్షించలే. ఈ రోజు నమ్మకం కలిగించే సమీక్షలు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. 1000 రూపాయలు కట్టిన ప్రతి విద్యార్థికి తన పేపర్ ను పరిశీలించుకునే అవకాశం ఇవ్వాలి. జరిగిన తప్పిదాలను సరిదిద్దాలి. ఏ విద్యార్థి పేపర్ విద్యార్థికి ఇవ్వాలి. జరిగిన అన్యాయాన్ని నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులతో కలిసి బైఠాయించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఎందుకు ఇంత అధికారులు రాద్ధాంతం చేస్తున్నారు? విద్యార్థుల అభ్యంతరాలకు సంబంధించి జవాబు చెప్పేందుకు వారు ఎందుకు నిరాకరిస్తున్నట్టు? స్వామి, మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా విద్యార్థుల ఆందోళన పెరుగుతూనే ఉంది. గంట కూడా విద్యార్థులు ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసులు దౌర్జన్యం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఏబీవీ విద్యార్థి సంఘాలు, దాంతో పాటుగా బీజేపీ మోర్చా, ఎన్ఐఎస్సీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి పంపించారు. అయితే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంఘీభావం జరిపేందుకు రేవంత్ రెడ్డి, అనిల్ యాదవ్, సంపత్ కుమార్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించారు. అయితే గంట క్రితం నుంచి ఇక్కడికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి మాట్లాడు వస్తూ అని చెప్పినా కూడా అతన్ని గంట సేపటి నుంచి రోడ్డు మీద బైఠాయించి కూర్చున్నారు. కానీ అతన్ని లోపలికి పంపించే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ తల్లిదండ్రులకి కూడా వీళ్ళందరికీ భరోసా ఇస్తామని, లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తామని చెప్పేసి రీసెంట్ గా ఎన్నికైన నర్సరీ చెప్తూ ఉన్నా కూడా అతను లోపల పంపించలేదు. ముఖ్యంగా అధికారులు ఎవరైనా బయటకు సమాధానం చెప్తారో అని చూస్తూ ఉన్నా కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలీసులందరూ కూడా ఎవరిని కూడా లోపలికి ఎలో చేయడం తోటి ఇక్కడికున్న తల్లిదండ్రులు కూడా ఆందోళన ఇంకా అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మూల్యాంకనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా తెలియడం లేదు. ముఖ్యంగా ఏదైతే కమిటీ ఫామ్ చేశారో 3 days లో నివేదిక ఇస్తుందని చెప్తున్నారు. కానీ ఇంకా రీవెరిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఉండడంతో ఆన్లైన్ లో కూడా సర్వర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో మార్క్స్ సిస్టమ్ కనిపించట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ఆన్లైన్ వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే గ్లోబరీనా సంస్థ ఏదైతే ఇచ్చారో ఆ సంస్థకు సంబంధించి ఎక్స్పీరియన్స్ లేని వల్ల ఇదంతా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే గవర్నమెంట్ అధ్యాపకులు మూల్యాంకనాలు చేయకుండా ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పారో, డేటా దాంట్లో కానివ్వండి, అన్నింటిలో కానివ్వండి, ఆ సంస్థకి అనుభవం లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్లే ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. స్వామి ప్రవీణ్, మరి దీనికి సంబంధించి పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తిగా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదు? ఎవరైనా స్పందించారా ఇంతవరకు? ఉదయం నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ భారీగా వచ్చి తల్లిదండ్రులు కానీ విద్యార్థులందరికీ కానీ పోలీసు దౌర్జన్యం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి విద్యార్థి సంఘాల నాయకులందరూ వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే అంతకంతకు ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందాక చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి మధ్యాహ్నం అంటే ఉదయం తను పాస్ అయింది, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆన్లైన్ పనిచేయడం, సాయంత్రం మళ్ళీ ఒక గంట క్రితం చూస్తున్నట్లయితే తను మళ్ళీ ఫెయిల్ తెలియడంతో ఇక్కడికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేస్తున్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా ఉన్న పేరెంట్స్ తో పాటు ముఖ్యంగా లేడీస్, మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. దాదాపుగా 200 మీటర్ల దూరంలో మీడియా నుంచారు. ఎవరైనా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు చేరుకుంటారో వాళ్ళ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎవరైతే స్పందించాల్సి ఉన్నారో వాళ్ళు స్పందించకపోవడంతో పోలీసుల ద్వారా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వాళ్ళ విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ మీద ఆన్లైన్ లో ఏదైతే మెమో వస్తుందో వాటి మీద మీ సమస్యలు ఏంటి, మీకు సంబంధించిన మార్క్స్ ఏంటి వచ్చాయి, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన మనుషులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అడిగితే అనఫీషియల్ గా మేము లోపల ఇస్తాము, కావాలంటే మీరు ఇక్కడ మీకు సంబంధించిన అభ్యంతరాలు ఏమంటే రాసిచ్చి వెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా ఎవరు ఇంతవరకు బయటకు రాకపోవడంతో ఇంకా ఈ సమస్య ఇంకా ఉధృతం అవుతూనే ఉంది. దాదాపుగా ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఇక్కడ వేలాది మంది గుమ్మికూడి ఉన్నారు. విద్యార్థులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా దాదాపుగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముఖ్య తల్లిదండ్రులందరినీ కూడా, ఆడవాళ్ళని కానీ ఉదయం నుంచి కూడా భోజనం చేయకుండా ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా లాక్కెళ్ళటము, జీవుల్లో ఎక్కించడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలన్నా కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఒకవేళ వదిలి వెళదామంటే మాత్రం మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మేము ఇక్కడి నుంచి వెళ్తే ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఇవన్నీ కూడా ఎవరైతే కమిటీ ఫామ్ చేశారంటున్నారో ఆ కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుంది, మరి ఇవన్నీ కూడా ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పటికైనా ఎవరైనా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా అడుగుతున్నా కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. స్వామి ప్రవీణ్, దీనికి సంబంధించి పరిణామాలకు సంబంధించి విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, రాజకీయ నేతలు కానీ ఏమంటున్నారు?
ఈ ఎవరికైతే విద్యార్థులందరికీ కూడా అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి ఏబీవీపీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జనసేన అంటే దీనికి రాజకీయ రంగం పొలవద్దనుకున్నా కూడా అందరు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, ఇటు జనసేన కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా వచ్చి గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ మాకు రాజకీయం కాదు, మా ఎవరైతే మా పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్తారు ఏంటి, ఎవరైతే అధికారులు లోపల నుంచి వచ్చి కనీసం ఒక్కసారైనా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, మేము ఆన్లైన్ లోకి వెళ్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే ఆన్లైన్ లో సర్వర్స్ పనిచేయట్లేదు కాబట్టి మరి మేము ఎలా అప్రోచ్ అవ్వాలి. దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి చాలా వింత పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరికి ఉదయం పాస్ అయ్యి మధ్యాహ్నం ఫెయిల్ అవటము, ఇంకొకరికి ఏమో కనీసం 1 మార్కు 0 మార్కులు రావటము, కనీసం 5వ తరగతి విద్యార్థులకు కూడా ఆ మార్కులు రావు. కనీసం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఒక ఆన్సర్ షీట్ అటెంప్ట్ చేసినా కూడా కనీసం ఒకసారి 5 మార్క్స్ పడతాయి, కానీ 0 మార్కులు 1, 2 కూడా రావడంతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఏదైతే 12 మంది ఇప్పటివరకు ఆత్మహత్యలు జరిగాయో వాటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళైతే సమాధానం చెప్పిందాక దాంతో పాటు ఇదైతే ఈ గ్లోబల్ సంస్థకి ఎవరైతే కాంట్రాక్ట్ అప్పచెప్పారో దీంట్లో ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంస్థకి కనీస అనుభవం లేకుండా ఉన్న రికార్డ్ ప్రకారం కూడా కాకుండా పరిధి దాటి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపుగా 4 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని చెప్పేసి కూడా కొంతమంది నాయకులుగా మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది అంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఇప్పుడు నర్సిరెడ్డి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. తను కనీసం నేను లోపలికి వెళ్ళి తల్లిదండ్రులందరికీ కూడా ఏం జరిగిందో చెప్తాను, లోపలికి పంపించండి అన్నా కూడా కనీసం లోపల ఉన్న అధికారి బయటికి రావట్లేదు. బయట నాయకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఒక పేరెంట్ కూడా లోపలికి వెళ్ళడం పోవడంతో పోలీసులు పూర్తిగా బ్యారికేడ్లు పెట్టేసి బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా భారీ ఉద్రిక్తత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. అందరినీ కూడా నెమ్మది ఇప్పటికే నర్సిరెడ్డి 1 గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు నర్సిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రసక్తే లేదు. అధికారులు కూడా అంటే పోలీసులు కూడా అధికారులకు వంతపాడుతూ ఉన్నారు. ఉదయం చూస్తూ ఉంటే ఏదైతే పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు రేపు పొద్దున ఆన్లైన్ లో ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ లో చూసుకోండి, ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, ఇది మాకు అధికారులు చెప్తూ ఉన్నారని చెప్తున్నారు. మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుకి ఇక్కడ పోలీస్ అధికారులు అండదండలు ఉన్నాయని కూడా ఇక్కడ మనకి నర్సిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎంతసేపటికి మామూలుగా నేను వెళ్తానని చెప్పినా కూడా అరెస్ట్ చేయడం తోటి ఆయన ఇప్పుడే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా పోలీస్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉన్నారు. తల్లిదండ్రులు లక్షల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్తూ ఉన్నా కూడా వాళ్ళకి కనీసం ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎన్హెచ్ అంటే ఏదో తెలియదు ఎవరికి. ఎందుకు మేడం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి? ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఇచ్చేయండి మేడం, వాళ్ళకి బోనస్ ఇవ్వండి. ఆ లెక్చరర్స్ కి పాపం మంచిగా చూడండి. ఆ లెక్చరర్స్ ని వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తారు. మంచి లెక్చరర్స్ ఏమో నాశనం చేస్తున్నారు మేడం. వాళ్ళని పైకి రానియరు. టైం పాస్ కోసం పాస్ వచ్చిన వాళ్ళు అందరినీ పైకి తెస్తారు. కష్టపడే పిల్లలకి భవిష్యత్తు లేదా మేడం? నాకు చాలా ఆత్రం వస్తుంది. అలా నేను ఆ డ్యూటీకి రావాలి. కష్టపడి చచ్చిపోతున్నాం మేడం. రోజు కూలి చేసుకొని వస్తున్నాం మేడం. మేము ఆ పిల్లలకి పైసలు కట్టాలా మేడం? మేము ఇప్పుడు 600 రూపీస్ పేపర్ కడితే ఆ పేపర్ మాదో కాదో కూడా తెలియదు. మా కొడుకు పేపర్ ఏమి మిస్టేక్, మా కొడుకుది టోటల్ పేపర్ అప్స్టాండింగ్ చేసి పడేసిండు. నిన్న శనివారం సెంటర్ పోతే నాకే తెలియదు అంటాడు. ఏం చేయాలి మేడం? మళ్ళీ సప్లిమెంటరీ కట్టాలా? 90% మార్క్స్ వేస్తే ఇప్పుడు 90% మార్క్స్ వచ్చే అవకాశం ఉండే. ఇప్పుడేమో అతనికి 25 మార్క్స్ వేసి ఫెయిల్ చేసిండు ఒక పేపర్ లో. లాస్ట్ ఇయర్ కూడా అట్లే చేస్తే దూకి చచ్చిపోతా అని చెప్పిండు. దానికి కూడా నేను పట్టుకున్నా. గోడ కూలిపోయింది మా ఇంట్లో. దానికి పట్టుకుని నేను సంబంధించి ఈ సంవత్సరం మంచిగా రాస్తాడని రాస్తే ఈ సంవత్సరం కూడా ఫెయిల్ చేసిండు. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ఫలితాలు రావడం జరిగింది. అందులో 10 లక్షల మంది జీవితాలు అన్యాయంగా నాశనమైపోతుంటే ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు నాశనం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వారి యొక్క అంతర్గత కలహాల వల్ల జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు
ఇన్ని రోజులు నువ్వు గడ్డి వీకినవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏబీవీపీ ఏమడుతుందంటే 10 లక్షల కుటుంబాలు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇంటర్ మీద విద్యా వ్యాపారం చేస్తున్నది. 3,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కష్టాజితాన్ని మొత్తం కూడా ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వారి పిల్లలని కూడా లక్షల రూపాయలు పోగు చేసి తెల్లవార్లు 5 గంటలకు బుక్కు కొట్టి 12 గంటల వరకు బుక్కు చదివితే మా మార్కులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా అనుకున్నది. కాకపోతే రిజల్ట్ ఇచ్చినాక వారి యొక్క రిజల్ట్ లో 920 మార్కులు వచ్చినట్టు ఫెయిల్ అవుతాడండి. 920 మార్కులు వచ్చిన ఎట్లా ఫెయిల్ అవుతాడు? ఈరోజు 990 మార్కులు వస్తే 990 మార్కులు వచ్చామో ఈరోజు సబ్జెక్ట్ లో ఫెయిల్ చేశారు, మళ్ళా వెరిఫికేషన్ చేశారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈరోజు పోలీసులు అడ్డుపెట్టి ఉద్యమాలు ఆపాలంటే 80% ఆపే ప్రసక్తి లేదు. మేము 430 మార్క్స్ వస్తాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీరు వచ్చిన మామూలుగా ఒక పేపర్ అటెండ్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే ఒక క్వశ్చన్ అటెండ్ చేసినా 5 మార్క్స్ అని వేస్తారు. 3 మార్కులు 0 మార్క్స్ చేయడం ఎక్కడ, ఫెయిల్ చేయడం ఎక్కడ? మేము ఇప్పుడే ఇక్కడ నెట్ బంద్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్ కరెక్షన్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ ఇది బంద్ ఉంది. మీరు ఇచ్చే 24 లాస్ట్ డేటా ఉంది. ఎప్పుడు మీరు చేస్తారు? మాకు ఇవి తప్పులు ఎవరు రీజన్ కారణం, ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? అన్నిట్లలో 90, 70, 60 వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ లా 6, 7 మార్క్స్ వేశారు. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అమ్మాయి చనిపోతే ఎవరు బాధ్యత? 80% వచ్చింది. ఇది సెకండ్ ఇయర్ 2 మ్యాథ్స్ అదే 2 ఒక దాంట్లో 6 ఒక 7 దాంట్లో వేశారు.